కానీ సుడిగాలి వచ్చినప్పుడు మొట్టమొదటి సమస్య వచ్చేది ఆ మర్రి చెట్టుకి. తనను తాను పదిలంగా ఉంచుకోవడం కోసం ఊడలను భూమిలోకి ఇముడ్చుకొని తనను ఎప్పుడు కూడా ఈ గాలిని ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఒక నటుడు తనలో ఉన్న కళామ తల్లి ఆశీర్వాదాన్ని పొంది తాను తప్పకుండా ఈ ఉధృతిలో ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ తాను నిలబడగలుగుతాడు, తన సత్తా ఉన్నట్టయితే. సుడిగాలిని సూటిగా ప్రశ్నిస్తూ ఊడలతోని ఉనికిని చాటే మర్రిమాను అడగాల మనుగడ అంటే ఏమిట. తన మనుగడను మర్రిమానే నిర్ణయించుకుంటుంది. అలాగే ఒక చిన్న గడ్డి పరక కూడా తను జీవితంలో ఎలా ఎదగాలో ఉప్పెన వచ్చినప్పుడు అది తగ్గుతుంది, ఉప్పెన వెళ్ళగానే తను తాను పని చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఉప్పెనలెన్నో వస్తున్నా నిట్టూర్పు తీరం చూడనని ఒడ్డున ఎదిగే గడ్డి పరకను అడగాల మనుగడ అంటే ఏమిట. మనుగడ గడ్డి పరక తాను నిర్ణయించుకుంటుంది. అడవికి గుణాన్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి కష్టపడేవాడు తప్పకుండా ఎదుగుతాడు. అన్నీ ఉన్న మనిషికి ఎందుకు మనుగడ భారం. ఆకాశానికి నిచ్చెన వేసి అందందానికి అరులు సాచి ఉరితాడుకు ఊపిరి పోసి పిరికి వాడిని అడగాల మనుగడ అంటే ఏమిటని. నిరాశపడద్దు. ఒక ఆకాశంలో నుంచి దారినటువంటి చినుకు అది కొండ మీద పడుతుంది. రాయికున్న గొప్ప గుణం ఏంటంటే అది నీటిని పీల్చుకోదు. అది కాబట్టి దాన్ని వదిలేస్తుంది. అదే ఒక పెద్ద వ్యాలీ అవుతుంది, అదే మహాసముద్రం కూడా అవుతుంది రాను రాను. కాబట్టి ఈ చిన్న చినుకుగా మారినటువంటి ఈ చిన్ని కళాకారులు ఈరోజు ఈ బుజ్జి గణపతి నేను మనసు